పెద్ద పాఠ్యపుస్తకంలో పాఠ సంఖ్య 152, కొన్ని పుస్తకాల్లో 150. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడను అయితిని. 152, కొన్ని పుస్తకాల్లో 150. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. బలురాకసి వృక్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాస్తములతో తాకు ప్రభు, ప్రేమాస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మనసులో నిలచితివి. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మనసులో నిలచితివి. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను, నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. ఓ ప్రియుడా నా అతి సుందరుడా, ధవళవనుడా నా అతి ప్రియుడా, ఓ ప్రియుడా నా అతి సుందరుడా, ధవళవనుడా నా అతి ప్రియుడా. వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, నీ సొగసును నాకు నొసగితివి, నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. ద్రాక్షారసధారల కన్నమరి, ద్రాక్షారసధారల కన్నమరి. నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనై
దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నీరెల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీరెల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేసితివి నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేసితివి జీవాహారము నాకందించి జీవాహారము నాకందించి పరమగీతములను నేర్పితివి పరమగీతములను నేర్పితివి నీరెల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీరెల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని బలురాకసి వృక్షపు గాయములు బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాస్త్రములతో తాకు ప్రభు ప్రేమాస్త్రములతో తాకు ప్రభు నీరెల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీరెల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని 154 కొన్ని పుస్తకాల్లో 152 దేవా నా ప్రభువా నిన్ను గూర్చి 154 కొన్ని పుస్తకాల్లో 152 దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం నీ నామమును నే గణపరచి హెచ్చించి పూజింతు నీ నామమును నే గణపరచి హెచ్చించి పూజింతు లాగించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై లాగించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం దేవా నా ప్రభువా నిన్ను
ఎండిన భూమిలో లేత మొక్కవలే పలు శ్రమలను పొందితివి. ఎండిన భూమిలో లేత మొక్కవలే పలు శ్రమలను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. రత్నవానుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. నవలావానుడ రత్నవానుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. పరివేళలో నేను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. పరివేళలో నేను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. గొర్రె పిల్ల పెళ్ళి విందునందు రారాజు రూపమును. గొర్రె పిల్ల పెళ్ళి విందునందు రారాజు రూపమును. నిరతంబును చూచి నిరీక్షణతో నింగిని చూచెదను. నిరతంబును చూచి నిరీక్షణతో నింగిని చూచెదను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. లేచి నిలబడి బైబిల్ పాడుకుందాం. ఆ సమయంలో వరుసలో కూర్చోండి. యవనస్తులు ముందుకు రండి. యేసుని వాక్కు నిత్యము నిల్చు. తల కంటే పైగా ఎత్తండి. మీ బైబిల్ తలకాయకి పైకి ఉండాలా. యేసుని వాక్కు నిత్యము నిల్చు. ఏమి మారినా పొల్లు పోదు. భూమి ఆకాశములు ప్రార్థించినాను నా రాజు పల్కు మారాదు. అయితే కూర్చోండి.
మన మధ్యకు దేవుని సేవకుడు కోడూరు నుండి సౌశేద్రకు వచ్చాడు. వాక్య పరిచయం చేస్తాడు. ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించాలనే ఆసక్తితో ఆశతో చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళి అందులోని కొన్ని విషయాలను ఆధారం చేసుకొని మన దేవుని మనం ఆరాధిద్దాం. రండి, యెషయా పుస్తకం 51వ అధ్యాయం. యెషయా పుస్తకం 51వ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా పుస్తకం 51వ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. దేవుడు తన మాటలను దీవించునుగాక. చూడండి, యెషయా భక్తుడు మరి ఇక్కడ మనల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాడు. 2 సార్లు ఆ మాట చూస్తాం, దాన్ని ఆలోచించుడి అనేసి. ఎవరిని ఆలోచించమని చెప్తున్నాడు అంటే, మొదటి భాగంలో నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండు వారలారా. ఎవరైతే నీతిని అనుసరిస్తున్నారో అంటే దేవుణ్ణి అనుసరిస్తూ దేవుణ్ణి ఎవరైతే వెదుకుతున్నారో వారికి ఈ మాట చెప్తా ఉన్నాడు. నీతిని అనుసరిస్తున్నాం కాబట్టే, దేవుణ్ణి వెదుకుతున్నాం కాబట్టే ఈ ప్రభు దినాన మనం ఎక్కడున్నాము? జీవము గల దేవుని సంఘములో ఉన్నాం. ఒకవేళ మనం దేవుణ్ణి వెదక వారము కాకపోయి ఉంటే ఎక్కడుండే వాళ్ళము? లోకంలో, మన పొలములో, లేక మన పనులలో, లేక విశ్రాంతిలో ఉండేవారు. మనం దేవుణ్ణి వెదికేవారము కాబట్టే, నీతిని అనుసరించేవారము కాబట్టే మనము దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములోకి చేరి వచ్చాం. కాబట్టి ఇప్పుడు నా మాట వినుడి అని ఎవరితో చెప్తున్నట్లు? మన అందరితో చెప్తున్నట్లు. ఎందుకంటే మనము దేవుని వెదికే వారము గనక దేవుని వెదికే వారికే ఈ మాట చెప్పబడుతూ ఉంది. ఏమని వినండి అని తర్వాత 2 పర్యాయములు ఏమన్నాడు? ఆలోచించండి అన్నాడు. ఏమని? మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో, ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించండి. అంటే ఏ బండ నుండి మనము చెక్కబడ్డామో, ఏ గుంట నుండి తవ్వబడ్డామో దానిని మనము ఈ ఉదయకాల సమయంలో ఆలోచిస్తూ మనం ఆరాధనలోకి వెళ్దాం. వాస్తవంగా మనము యెషయా పుస్తకంలో కొన్ని సందర్భాలు మనం చూడగలం. కానీ అయితే ఈ అధ్యాయంలో నుంచే కొన్ని విషయాలు చూసుకుంటూ దానిని ఈ వాక్యానికి అన్వయించుకుంటూ ఆరాధన కొరకై మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చూడండి, మొట్టమొదటిగా యెషయా పుస్తకం 51వ అధ్యాయం 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి